అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకి శుభవార్త. త్వరలోనే పీఆర్సీ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆర్టీసీ ఉద్యోగుల్లో సమ్మె గంట మోగనుంది. ఉద్యోగుల ఆందోళన తారస్థాయికి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సోమవారం యాజమాన్యానికి సమ్మె నోటీస్ అందించింది. హైదరాబాద్ బస్ భవన్ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు నోటీసులతో పాటుగా 21 డిమాండ్లతో కూడినటువంటి జాబితా కూడా ఇచ్చారు. సమ్మె నోటీసు అందజేసిన కార్మిక సంఘాలు. సమ్మె నోటీసు జేఏసీ తరపున ప్రధాన నేతలు ఎదురు వెంకన్న, అప్పారావు, వెంకట్ గౌడ్, థామస్ రెడ్డి తదితరులైతే అందించారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలో నిర్ణయించిన రోజున మొదటి డ్యూటీ నుంచి సమ్మె అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవుల్లో ఉండడంతో ఈ ఉత్తర్వులను ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు అందించారు. అనంతరం బస్ భవన్ వద్ద జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా సమ్మెకు దారితీసిన కారణాలు ఏంటంటే, నూతన సంవత్సరం ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ, ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, ఆర్టీసీ విలీన అంశాలు లాంటివి కీలక సమస్యలకు పరిష్కారం కాలేదు. కార్మిక సంఘాల 21 ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. ఒకటోది, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి పూర్తి స్థాయిలో. రెండవది, 2 పీఆర్సీల అమలు చేయాలి. రెండవ పీఆర్సీ అండి. మూడో డిమాండ్, 2021 వేతన సవరణను తక్షణమే అమలు చేయాలి. నాలుగవది, కండక్టర్లు, డ్రైవర్లకు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రావిడెంట్ ఫండ్ మరియు సిపిఎస్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలి. ప్రైవేట్ బస్సులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఆర్టీసీకి మళ్లించాలి. ఆర్టీసీ అభివృద్ధికి బడ్జెట్లో 3% నిధులు కేటాయించాలి. ఆర్టీసీ అప్పులను పూర్తిగా ప్రభుత్వమే టేకోవర్ చేయాలి. మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్ విధానాన్ని రద్దు చేసి స్మార్ట్ కార్డుల విధానాన్ని తీసుకొని రావాలి. బస్సుల సంఖ్యను రద్దీకి అనుగుణంగా పెంచాలి. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలి. 10 ఏళ్లుగా నియామకాలు లేకపోవడంతో ఉద్యోగుల పనిభారం అధికమైంది. కొత్త ఉద్యోగులను నియమించాలి. పదవీ విరమణ చేసిన అధికారులను తొలగించి సర్వీసులో ఉన్న ఉద్యోగులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. కార్మికులకు 8 గంటల పాటు పని వేళలను ఖచ్చితంగా అమలు చేయాలి. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల లోపు విధులను ముగించేలాగా చర్యలు తీసుకోవాలి. పీఎఫ్కు సంబంధించి కార్మికులకు జీతాల నుంచి కోత విధించిన 12,000 కోట్లను వెంటనే ప్రావిడెంట్ ఫండ్ కమిషన్కు బదిలీ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో 9% పూర్తయిన ఆర్టీసీ విలీన ప్రక్రియను కొనసాగించాలి. ప్రైవేటు బస్సులను ప్రవేశపెట్టడం ఆర్టీసీని దెబ్బతీసే విధంగా ఉన్నాయని సమీక్షించాలని కోరారు. ప్రభుత్వానికి చివరి గడువు. ప్రభావం ఎంతవరకు? 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను అమలు చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపనుంది. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతుగా నిలుస్తాయని అయితే తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించుకుంటే రాష్ట్రంలో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కూడా ఉన్నది.